గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో టీడీపీ నేత లోకేష్ పర్యటించారు. కరోనాతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహిళా కమిషన్ విచారణకు చంద్రబాబు ఎందుకు హాజరు కావాలంటూ నిలదీశారు. అత్యాచార బాధితురాలని పరామర్శించడం తప్ప అంటూ ప్రశ్నించారు. మంత్రుల అవగాహన లేమిని ప్రశ్నించినందుకు విచారణకు రావాలా అంటూ మండిపడ్డారు. గ్రామస్తులకు కొవ్వొత్తి, అగ్గిపెట్టె, విసనకర్రలను పంచిపెట్టారు. రాష్ట్రంలో మాఫియా పాలన నడుస్తోందని ఆరోపించారు. పిడుగురాడలో చిన్నపిల్లల అక్రమ నిర్బంధం వ్యవహారాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలకు 70 mm రేంజ్లో హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. తిరిగినప్పుడు గ్రామస్తులు కూడా అంటున్నారు, ఎమ్మెల్యే గారు గెలిచి 3 సంవత్సరాలైంది, అంతముందల 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, 8 సంవత్సరాలు ఏనాడు మా వీధికి రాలేదు, ప్రజల సమస్యలు తెలుసుకోలేదు, అవి పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే గారు నడవట్లేదు అనేది చెప్తాం జరుగుతుంది. నేను కూడా చూస్తున్నా, ఆయన మా నియోజకవర్గంకి వచ్చి 5 వారాలైంది. అందుకే ఎమ్మెల్యే మిస్సింగ్ అని నేను కూడా చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు మంగళగిరిలో ఇక్కడున్న ఓటర్గా నేను కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. గతంలో నేను ఆయన సవాల్ ఇసిరా, అంటే 5 వారాల క్రితం ఇసిరా, పోయిన వారం ముందర 2 వారాల క్రితం సవాల్ ఇసిరా, అభివృద్ధి చేయండి, ప్రజలు మెప్పు పొందని కోరాను. కానీ ఎక్కడ ఆయన స్పందించలేదు. మీడియా మిత్రులు కూడా ఆయన అడగలేదేమో నాకు డౌట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే వడ్డేశ్వరంలో ఏకంగా ఇంటి స్థలాలు ఏదైతే తరతరాలుగా ఉంటున్నారో దానికి పట్టాలు ఇస్తానని ఎమ్మెల్యే గారు ఆనాడు ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు నిలబెట్టుకునే పరిస్థితిలో ఈరోజు ఎమ్మెల్యే గారు లేరు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇంకా వద్దు ఈ నియోజకవర్గం అనుకున్నారా, లేదంటే ఈ నియోజకవర్గం వదిలేసి పారిపోదాం అనుకున్నారా, నాకైతే అర్థం అనే పరిస్థితి. ఇప్పుడన్నా ప్రజల సమస్యలు తెలుసుకుని స్పందిస్తే బాగుంటుందని నేను కూడా ఎమ్మెల్యే గారిని కోరటం జరిగింది. లేదంటే తొందరలోనే ఎమ్మెల్యే మిస్సింగ్ అని ప్యాంఫ్లెట్లు మేము కూడా పంపిణీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా రండి, తిరగండి, గ్రామాలు తిరగండి, వీధి తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యలు పరిష్కరించమని ఇక్కడున్న శాసనసభ్యుడిని కూడా నేను కోరటం జరుగుతుంది. అయ్యా, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం తప్ప? స్ట్రైట్ ఈ ప్రశ్న నేను ఉమెన్స్ కమిషన్ నేను అడుగుతున్నా. ఇప్పుడు దాదాపు 800 మంది మహిళలపైన దాడి జరిగితే ఆ దాడులపైన స్పందించిన ఉమెన్స్ కమిషను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించితే దానిపైన స్పందించి ఏకంగా మా నాయకుడు ఉమ్మడి రాష్ట్రానికే దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, రాష్ట్ర విభజన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెడితే ఎంతవరకు న్యాయమో ప్రజలే ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. 800 మంది మహిళలపైన దాడి జరిగితే ఎందుకు స్పందించట్లేదు కమిషన్ అడుగుతున్నా. ఇప్పుడు రమ్య ఇష్యూ ఉందండి, అనుష గారి ఇష్యూ ఉందండి, బేగం బీ ఇష్యూ ఉందండి. అక్కడ మహిళలపైన దాడి చేసి వాళ్ళని చంపేస్తే లేని చట్టం పెట్టి ఇప్పుడు ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళు, ఆ మహిళల్ని చంపిన వాళ్ళు ఈరోజు వీధుల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకు దానిపైన ఉమెన్స్ కమిషన్ స్పందించలేదని నేను సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను.